ఇక్కడ ఒక ముచ్చట వచ్చింది చూడు. అవును లంచాలు ఇస్తున్నాం, ఏదో ఒక సందర్భంగా ఇచ్చి ప్రభుత్వ పనులు చేయించుకుంటున్నాం. లోకల్ సర్కిల్స్లో సర్వేలు 66% మంది వ్యాపారుల వెల్లడి, 83% ముడుపులు నగదు రూపంలోనే చెల్లింపు. ప్రభుత్వ విభాగాల్లో లంచాల పరంపై దేశవ్యాప్తంగా జిల్లాలో 159 జిల్లాలో సర్వే అంటూ దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన ఇండియా బిజినెస్ కరప్షన్ సర్వే 2024లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని వ్యాపారుల్లో 66% మంది ఏదో ఒక సందర్భంలో ఇయ్యాలంటే కూడా ప్రభుత్వంలో లంచం ఇచ్చి పనులు చేయించుకుంటున్నట్టుగా సర్వేలో వెల్లడైందంటూ ఇది లంచాలు ఇస్తున్నామని చెప్పిరా. ఆ సర్వేలో 66% వ్యాపారులు చెప్పేసారు మేము పైసలు ఇస్తేనే పనులు అవుతున్నాయని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక ఠాగూర్ సినిమాలో డైలాగ్ కావాలి ఇక్కడ పక్కా ఏదో అంటారు కదా, లంచం 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 అన్నట్టు ఆ పెద్ద లిస్టు చెప్పాల్సి వస్తుంది. ఇక ఎక్కడ పోతే ప్రభుత్వ ఆఫీసులో పని చేయించుకోవాలంటే లంచం, ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయించుకోవాలంటే లంచం, ప్రభుత్వ బడుల్లో సీట్ ఇప్పించుకోవాలంటే లంచం అని ఇట్లా ఒక పెద్ద లిస్టు చెప్పాల్సి వస్తుంది. ఈ లంచం ఇంకా ఉన్నది, లేదు అనడానికి ఏమీ లేదు. రైతులనటువంటిది ఆడ ఈడ బ్యాంక్ మేనేజర్లతో సహా లంచాలు తీసుకొనే కమిషన్ అంటేనే లంచం అంటేనే కమిషన్, అవి తీసుకొనే లోన్లు ఇస్తూ ఉన్నారు, అది తీసుకొనే రెన్యువల్ చేస్తూ ఉన్నారు, అవి తీసుకొనే వాళ్ళకి మాఫీ చేస్తూ ఉన్నారు. రైతు బంధు పైసలు తీసుకోవాలంటే కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంగా ఇది కడితేనే ఈ ఎఫ్డి చేస్తేనే అనుకుంటా దాన్ని కూడా ఒక రకంగా వాళ్ళ లబ్ధి కోసమే చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా లంచం కింద పిలుస్తారు. డబ్బుల రూపంలో తీసుకుంటేనే, ముడుపుల నగదు రూపంలో తీసుకుంటేనే లంచం కాదు, వాడిని ఏ రకంగా తీసుకున్నా కూడా అది లంచం కిందనే వస్తుంది. ఈ దరిద్రాన్ని ఈ దేశంకి వెళ్ళి ఫస్ట్ తరిమేయాలని ఎంతమంది మేధావులు చెప్పినా ఇక మనకు నెత్తికెక్కది. ఇంకోటి ఇచ్చటం దగ్గర కూడా సిగ్గులేదు. ఎందుకంటే 100 రూపాయలు ఇస్తే పనాలకగా అవుతుందంటే మొదలు వీడే ఎనికిపోతాడు, వాడు తీసుకుంటా లేదు సెకండరీ. ప్రైమరీగా అన్నకి ఇదైతే ఉండనే ఛాయ్ ఖర్చు, ఇది ఇక దాని పేరు స్టైల్గా ఛాయ్ ఖర్చు. ఒక చిన్న స్టాంపు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కాడ ఒక సంతకం పెట్టి దానిపైన చిన్నప్పుడు ముచ్చట చెప్తా ఉన్నా, దానిపైన స్టాంప్ వేస్తారు. నేను ఎప్పుడంటే ఒక మేబీ అది 10th అయిన తర్వాత అనుకుంటా, 10th క్లాస్ తర్వాత మనకు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావాలి కదా నెక్స్ట్ స్టడీస్ కోసం, అప్పర్ స్టడీస్ కోసం. సో వాటికి వెళ్ళేటప్పటికి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు తీయాలి అని చెప్పి అన్నప్పుడు తీసుకుపోయి ఇస్తే వాళ్ళు సంతకం పెట్టేటాడు ఎంఆర్ఓ. పెట్టి ఆడ పెట్టేస్తే ఒక దగ్గర అన్నీ పెట్టుకొని కూర్చుంటాడు ఒక ఆయన, ఎవరు తెల్లటోపి పెట్టుకొని కూర్చుంటాడు. ఇక నాయకులు గట్లే ఉన్నారు దొంగలు, ఆడ పనిచేసే అటెండర్లు. నేను ఇది అటెండర్లని అయ్యో వాళ్ళు చేస్తుర్రా అన్న, వాళ్ళు తీసుకునే 10 రూపాయలు నువ్వు గొప్ప చెప్తున్నావు అంటే నేను అనేది ఆ దొంగల నుంచి మొదలు పెడితే నాయకుల దాకా, ప్రభుత్వ అధికారుల నుంచి మొదలు పెడితే నాయకుల దాకా అందరి ముచ్చట చెప్తా ఉన్నా. నేను జరిగేది చిన్నగా కింది స్థాయిలో జరిగేది చెప్తా ఉన్నా. చిన్నతనంలో మా మండలంలో అంటే మాకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఆ సర్టిఫికేట్ కోసం పోతే ఆయన సంతకం పెట్టిపోయిందట, స్టాంప్ వేయాలి. స్టాంప్ వేస్తే 5 రూపాయలు ఇవ్వాలి లేదా 10 రూపాయలు ఇవ్వాలి. ఆ కాలంలో సర్టిఫికేట్కి ఒక రేటు ఉన్నది, 5 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. మేము తీసుకుపోయింది బస్ కిరాయిలకి, ఇంట్లో ఎట్లా ఇస్తారో అట్లా ఇచ్చిర్రు, పంపించిర్రు. ఆడ పోయినాక అవి ఇవ్వాలన్నట అంటే మాకు అసలు అది అర్థమే కాకపో, సబ్జెక్టే తెలియదు అసలు మాకు. అది ఫీజు ఏమో అనుకునేటోళ్ళం. అయ్యో అటెండర్కి అది ఇస్తే అది ఫీజు ఏమో, దాని ద్వారా మనకు సర్టిఫికేట్ వస్తుందేమో అని అప్పుడు అనుకునేటోళ్ళం. 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే తప్ప, లేకపోతే పక్క పంట అడుక్కొని మళ్ళీ ఊరిపోయినాక ఇస్తారా జర ఉంటాయి అని చెప్పి తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని పోయేటోళ్ళం. అంత చిన్నతనంలో 10వ తరగతి అంటే 14 ఏళ్ళ వయసులో ఒక విద్యార్థి మైండ్లకి లంచం అనేది ఏడ ఎక్కిస్తారో చూడరు మీరు. నేను ఇది దీని బాధతో చెప్తా ఉన్నాను. నేను వానికి ఆనాడు వానికంటే నేనే వానికంటే నా సొంతం గురించి చెప్తున్నా. అక్కడ వానికి ఆనాడే మన మైండ్లో ఒక విత్తనం నాటుతూ ఉన్నారు. 10వ తరగతి నాడే వాని మెదడులో లంచం అనేది చాలు చేపించి ఇక వాడు చదువుకుంటూ పోతుంటే మధ్యలో ఇచ్చుకుంటూనే పోతాడు. పోయినాక ప్రతి దగ్గర సర్టిఫికేట్ కావాలంటే తీసుకుంటాడు. ప్రభుత్వ హాస్పిటల్ పోవాలంటే వాడికి బెడ్ దొరకాలంటే కూడా పైసలు ఇవ్వాలి, ఇట్లా సీట్ దొరకాలంటే కూడా పైసలు ఇవ్వాలి, ఇంకేమైనా పనులు చేయించుకోవాలంటే కూడా పైసలు ఇవ్వాలి. ఒక్కొక్కటి ఇచ్చుకుంటా వాడు ఏడికి వస్తాడంటే వానికి గనక ప్రభుత్వ ఉద్యోగం వస్తే నేను కూడా దొబ్బచ్చు, నేను కూడా తినొచ్చు అనే కాడికి మైండ్ సెట్కి రెడీ చేసి పెడుతుంది ఈ సమాజం. ఇచ్చేటోనికి సిగ్గు లేదు, తీసుకుంటానికి మొత్తానికే లేదు, మనకి శరమే లేదు. ఇక వాడు ఏం చేస్తాడంటే అది ఉంటుంది సార్, అది మినిమం సార్, అది ఖర్చులు ఉండే మీద ఖర్చులు లేదు, మీద ఖర్చులట, పై ఖర్చులను ఒకడు, చాయ్ పైసలను ఒకడు, ఇనాంలను ఒకడు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి దొంగలు ఎట్లా దోసుకుంటారంటే పందికొక్కల కంటే అద్మానం. ఇలా ప్రభుత్వ ఆఫీసులలో మాత్రం దారుణంగా ఉన్నది. ఇయ్యాలట కూడా నడుస్తూ ఉంది. రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే కూడా పక్కపొంటి బ్రోకర్ గానికి ఇస్తే వాడు తీసుకుపోయి ఇస్తాడు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన, నేను నా కారు అమ్మడానికి వెళ్తే, నా దగ్గర ఒక కారు ఉంటుండే ఇంతకుముందు, ఆ కారు అమ్మడానికి వెళ్తే ఆర్టీ ఆఫీస్కి వెళ్తే డైరెక్ట్గా కౌంటర్లో అన్ని పేపర్లు కలిపి కౌంటర్లో పెట్టిన.
ఈ ఉదాహరణ మీరు వినాలి నిజంగా, ఎందుకంటే మీకు కూడా జరిగి ఉంటుంది. కౌంటర్లో ఇట్లా చేయి పెట్టగానే ఒక మేడం ఉన్నది, ఒక తల్లి ఉన్నది, ఆమె జర 50 ఏళ్ళ పైన ఉంటుంది అవ్వ, మరి ఇంకా ఏమున్నదో వీటి మీద నాకు అర్థం కాలేదు కానీ తీసి టకటక చెక్ చేసి దీనికి ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ చేయించుకురాపని ఇచ్చేసింది. అది ఇస్తేనే అవుతుందని చెప్పింది. క్యూలో నిలబడ్డా నేను. నాలాగా చాలామంది ఉన్నారు, ఎందుకంటే డైరెక్ట్గా పనులు అయితే ఏమో ఆశపడ్డోళ్ళు. తీరా నేను ఇది దౌర్భాగ్యమే అని చెప్తున్నా తప్ప నేను గొప్ప చేసిన అని చెప్తలేను, దీని తర్వాత చెప్తాను నేను. అయితే నేను మీడియా అని చెప్పలేదు నేను, సరే అని చెప్పి తీసుకొని బయటకు వస్తే ఇన్సూరెన్స్ చేయాలంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఒక 1000-1500 అవుతుండే, 1500 ఈజీగా అవుతుండే. అయితే అప్పుడు దాన్ని సీసీ చేయించాలి, వేరే వాళ్ళకి అమ్మేసినా దానికి సీసీ చేసి ఇచ్చేసేయాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ డాక్యుమెంటేషన్ అంతా ఉంటేనే ఆమె రూల్ ప్రకారం చెప్పింది. అబ్బా మన దేశం ఇంత బ్రహ్మాండంగా నడుస్తుందా, రూల్ ప్రకారం ఇన్సూరెన్స్ ఉంటే తప్ప చెయ్యా అంటుంది కదా అని చెప్పి నేను బయటకు వచ్చి అటు ఇటు చూస్తే బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు, ఏజెంట్లు తిరుగుతూ ఉన్నారు. ఇది ఆర్టీఐ ఆఫీస్ ఒక్కటే ముచ్చట కాదు, మొత్తం అన్ని వ్యవస్థలకు ఇదే ఏడుపున్నది. కానీ ఇంట్లో ఉన్న ఏడుపు ఏంటంటే పైసలు. నువ్వు ఒకవేళ పైసలు ఇస్తే ఎట్లయితే అంటే ఈ 1500 ప్లస్ నేను పోయి చేయించుకురావడానికి బట్టే 2 రోజుల సమయాన్ని అంతా క్యాలిక్యులేట్ చేసుకొని మెల్లగా ఒక బ్రోకర్ని అట్లా పోతుంటే అన్న అని పలకరించిన, అన్న నీకు ఏం కావాలో చెప్పేమన్నా చేపియాలని అడిగాను. అన్న ఏం లేదు ఇట్లా కౌంటర్లో పెట్టిన చెయ్యి, ఆమె కాదు బాబు ఇన్సూరెన్స్ తీసుకురాపో అని చెప్పింది అని చెప్పిన. అన్నీ ఉన్నాయి కానీ ఇన్సూరెన్స్ లేదు బండికి, అయిపోయింది, అది రెన్యువల్ చేసుకొచ్చుకుంటే నీకు సీసీ అవుతుంది అని చెప్తే, అబ్బా ఇంత బ్రహ్మాండంగా ఉంది కానీ నాకు మళ్ళీ ఇప్పటికిప్పుడు ఇన్ని పైసలు అయితే దాంతోపాటు ఇట్లా ఉంటుంది అంటే, ఏహే ఇదేందన్నా ఇటు ఇయ్యో ఒక 600 ఇయ్యాను అడిగాను. నేను టెస్టింగ్ కోసం ఇచ్చిన, యాక్చువల్గా ఆనాడు దొరికింది కానీ టెస్టింగ్ కోసం ఏమి ఇచ్చిన అంటే ఇది ఎట్లయితుందని అడిగిన. నేను మీడియా అని చెప్పలేదు, నేను పలానా అని చెప్పలేదు, ఏం చెప్పలేదు, ఇచ్చి నేను ప్రోత్సహించడానికి కాదు, దాన్ని ఏందో తెలుసుకోవడానికి ఇస్తే ఈయన చక్కగా పేపర్లన్నీ నాయి కూడా అంటే ముందు ఏవైతే పెడితే రిజెక్ట్ చేసిందో అదే తల్లి దగ్గరికి వెనకకి వెళ్ళిపోయిండు. ఆయన వెనకకి వెళ్ళిపోయి కింద పెట్టి దాన్ని తిరమర పెట్టిండు. ఇట్లా పెడితే అదో లెక్క, తిరమర పెడితే ఇదో లెక్క. తిరమర పెట్టి దాని మీద ఒక కోడ్ రాసి కోడో ఒక టిక్కో ఏదో చేసిండు, అంటే ఇది మన తాడు ఉన్నది పేమెంట్ అని చెప్పినట్టు అన్నట్టు. పోగానే నేనేమనుకున్నా వాడు కాదు కదా ఎవడిచ్చినా, అంటే నేను ఇస్తేనే ఆమె చల్ కాదు అని చెప్పిందంటే బ్యాంక్ చేతి ఇది నిజంగా దేశం ఎక్కడికో వెళ్ళిపోయింది రా బైగా, ఖచ్చితంగా మొత్తం మారిపోయింది. నేనే పిచ్చోని లెక్క ఆలోచిస్తూ ఉన్నా, లంచాలని అనుకుంటా ఉన్నా, కానీ ఇది పని అయిపోతుంది, ఎవడు పోయినా ఇయ్యదేమో అని నేను అనుకుంటే ఆమె ఇట్లా తీసి ఇట్లా చూసి ఇట్లా పెట్టి సంతకం పెట్టి ఇట్లా ఇచ్చేస్తే వాడు తీసుకొచ్చి అక్కడ ఇచ్చేసిండు. నేనేం చేయాలో చెప్పి ఇప్పుడు నేను అది చూసినాడు నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక జుగుప్సాకరమైన పరిస్థితి ఆడ ఇట్లా మొహం మీద ఉమ్మేయాలనిపిస్తుంది కానీ తప్పుతలేదు. నా ఒక్కని పరిస్థితి కాదు, మొత్తం అందరి పరిస్థితి అదే ఉన్నది. అక్కడ వాడు ఇచ్చే 200 కక్కుర్తిపడి ఆమె స్థానాన్ని అమ్ముకున్నట్టు అనిపించింది. నాకు సిగ్గు అనిపించాలి తల్లి, ఆడ మనిషి కాబట్టి నాకు ఏమన్నా ఇక అనలేకపోయాను. ఆడ సిగ్గు అనిపించాలి. ఈయనేమో రూల్ మాట్లాడినావు, వెనకకెళ్ళి వస్తేనేమో 200 తీసుకొని సంతకం పెట్టినావు, వానికి 200 లేని వాడు చేయడు కదా. మరి 200 రూపాయల మీ బతుకులు అంటే మనిషి 200 చేస్తారు, కోట్లు సంపాదించుకుంటారు, అది వేరే విషయం. కానీ మీ నిజాయితీ అనేది 200 రూపాయల మీ బతుకులు చేయడం అని చెప్పి అనడే అనిపించింది. అట్లా చాలామంది బాధపడ్డారు. చాలామంది అక్కడ ఇక వివిధ అన్ని రకాలైనటువంటి కారణాలన్నీ కూడా తీసుకొని నోటు చేసి పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ జరుగుతుంది అవినీతి, ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తారు, ఎవడెవరు దోసుకుంటాడు, ఆర్సీలు కావాలంటే, సీసీలు కావాలంటే, లైసెన్సులు రావాలంటే, లేకపోతే ఇంకేమైనా ట్రాన్స్ఫర్స్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనే దాన్ని మొత్తం ఆనాడు పసిగట్టిన. అయితే ఇక్కడ ఈ జరుగుతున్న అవినీతి ఏమైనా ఆగిందా, అరికట్టిర్రా అంటే ఈ రూపంగా కాకపోతే ఇంకో రూపంలో జరుగుతుంది. అది ఎక్కడ ఆగలేదు. అదే ఇక్కడ ఉదాహరణ వచ్చింది. నేను చెప్పిన జస్ట్ ఆర్టీఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే, బట్ అన్ని డిపార్ట్మెంట్లలో ఇదే జరుగుతుంది. ఇంకా దరిద్రంగా ఉన్నది. మరి ఇది మారకపోతే ఇచ్చేటోడు మారాలి, అట్లే తీసుకునే దొంగలు కూడా మారాలి. అప్పటిదాకా ఇది మార్చలేము. మన దేశంలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి కరప్షన్, ఇంతకు మించింది లేదు ఇంకోటిగా. ఈ పైసలు పెడితే ఎంత సింపుల్గా మాట్లాడుకుంటారు తెలుసా. నాకు అది ఒక్కొక్కసారి ఇంత అద్మానం అనిపిస్తుంది. పైసలు పెడితే ఏందిరా ఏదైనా వస్తుంది అంటారు. ఏదైనా అనే దాని కింద అండర్లైన్ వేసుకో. ఏదైనా అంటే ఏ పనైనా జరుగుతుందని చెప్పడానికి వాడు పైసని ఎరేస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఈ దేశంలో పైసా వాడేస్తే ఏదైనా వస్తుంది, ఎవతైనా వస్తుంది, ఎట్లయినా వస్తుంది, ఏ పనైనా జరుగుతుందని చెప్పే విధానం చూస్తే మనకి నిజంగా ఇంత గలీజు ఉన్నదా అనిపిస్తుంది. కానీ భరిస్తున్నాం. ఇచ్చేటోడు ఇస్తా ఉన్నాడు. అన్న నువ్వు కూడా ఇచ్చినావు కదా 600 నువ్వు కూడా చెప్పించుకున్నావు అంటే మరి నాకు ఎట్లా తెలవాలి అది, నాకు ఎట్లా తెలవాలి అది. చిన్నప్పుడు 5 రూపాయలు దొబ్బి వాడు స్టాంప్ వేసి అది ఇచ్చిండు ఆనాడు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఇక వీళ్ళు ఆర్టీఐ ఆఫీస్లో సీసీ ఇచ్చిండు. ఇక వాడు కూడా కాదు అంటే ఇక్కడ అదే పరిస్థితి. వాడు కూడా కాదు అంటే సపరేట్గా పోయి నేను ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకొని వచ్చి కట్టాల్సిన పరిస్థితి. కానీ ఈ దేశంలో ఇట్లాంటిది కూడా జరుగుతుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ప్రతోడు నా లెక్కనే పోతా ఉన్నారు అని చెప్తున్నా. నాకు జరిగినటువంటి ఉదాహరణనే ఇక్కడ నేను కూడా తప్పే చేసిన అని చెప్తున్నా. 600 రూపాయలు ఇచ్చి నేను కూడా తప్పే చేసిన. కానీ నాకు తెలియాలి ఫస్ట్
అసలు నా పని అవ్వడం కాదు ముఖ్యం. నాకు అక్కడ ఇంకా ఏమనిపించిందంటే ఆమె నిజాయితీ ఎట్లాంటిదో చూద్దాము, ఇచ్చిన విధానం నాకు డిఫరెంట్ అనిపించింది. ఇది రాదు అని చెప్పింది. మేడం ప్లీజ్ మేడం అది నేను చేయించుకుంటా మేడం, తర్వాత చేస్తా మేడం అంటే కూడా ఇది రాదు, వెళ్ళిపో, ఎక్కడ పోయినా రాదు అని చెప్పి ఆమె చెప్పిన విధానానికి 200 ఇస్తే ఆమె చేసిన విధానానికి ఇక నేను అందుకే కంపేర్ చేసి చెప్పిన మీకు నేను.